వెల్కమ్ టు పెన్ పాయింట్. మనము పుట్టను కదిపితే చీమలు ఒక్కొక్కటిగా బయటికి రావడం అనేది మనం చూస్తుంటాం. అయితే ఆ పెట్టిన పుట్టలు, చీమలు పెట్టిన పుట్టల్లో పాములు దాక్కుంటాయని కూడా అందరికీ తెలుసు. ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే బ్రాహ్మణ కమ్యూనిటీలో పుట్టి నిజంగానే ఆ కమ్యూనిటీకి మంచి జరుగుతుంది అని చెప్పి రూపాయి చేర్చి ఒక పుట్టను కడితే ఆ పుట్టలోకి వచ్చి ఈ పాములు ఆ పుట్టనే నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మీకు అర్థమైపోయి ఉంటుంది. మనం గత వారం రోజుల నుంచి కంటిన్యూస్గా ఇస్తున్న స్టోరీస్లో భాగంగా ఇవాళ కూడా ఇంకొక స్టోరీ నేను ముందు తీసుకొచ్చాను. ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్. ఇది చాలామందికి సుపరిచితులే. ఎప్పుడైతే మనము బీఆర్కే న్యూస్లో దీనికి సంబంధించిన వార్తను వేస్తున్నామో సంబంధం లేని ఎంతోమంది, సంబంధం ఉండి ఇప్పటిదాకా బయటపడిన ఎంతోమంది ఇవాళ జబ్బలు చర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఒక్కొక్కటిగా నేను బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మొదటి నుంచి మనం ఒకటే విషయం చెప్తున్నాము. 4256 మంది బాధితులతో 1000 కోట్లకు పైగా డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళందరినీ మోసం చేసేందుకు ప్రయత్నం చేసిన కమలాకర్ శర్మ అండ్ కో, వాళ్ళకి సంబంధించిన 7 కంపెనీలు కాదు, మొత్తం 46 కంపెనీలతో వీళ్ళకు కనెక్షన్స్ ఉన్నాయన్న విషయానికి సంబంధించి మనము గతంలోనే విత్ డాక్యుమెంట్స్తో సహా మనం వాటిని ప్రూవ్ చేశాం. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా రిజిస్టర్డ్ కంపెనీస్. అలా కాకుండా కొద్దిమంది బినామీ పేర్లతో ధన్వంతరి అనే పేరు వచ్చేలాగా దాని ఇమేజ్ కానివ్వండి, దాని బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ని యూజ్ చేసుకొని వేరే తరహా వ్యాపారం చేసేందుకు, దందా చేసేందుకు ప్రయత్నం జరిగింది అని మనం చెప్తూనే ఉన్నాం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారం విలేజ్లో బయటపడిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులను మనం డీకోడ్ చేసే క్రమంలో మనకి విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి. ఆ వాస్తవాలు ఏంటంటే, ఆ గుండారం విలేజ్లో ఉన్న ఆస్తులు ధన్వంతరి అగ్రహారం పేరుతో ఆ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయబడి ఆ తర్వాత అక్కడి నుంచి ఒక్కొక్క ఎకరాను వేరే ప్రైవేట్ వ్యక్తుల మీదకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. తద్వారా వాటిని అమ్మి ఇప్పుడు సొమ్ము చేసుకునే ప్రయత్నం ధన్వంతరి ఫౌండేషన్ చేస్తోంది అన్నది మనం చెప్పే ప్రయత్నం. అందులో భాగంగానే మొన్న కూడా చూసాము, రామలింగారెడ్డి వాళ్ళ బ్రదరు శ్రీనివాస్ రెడ్డి అక్కడ వాళ్ళను బూతులు తిడుతున్న ఆడియోలు మనం విన్నాము. సో వీటిలో ధన్వంతరి అగ్రహారానికి ఏంటి సంబంధం అని కొంతమంది ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఊర్లో ఉన్న రైతులను పిలిచి ఈ బొమ్మకంటి రామలింగారెడ్డి అలాగే తన బ్రదర్ అయిన బొమ్మకంటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళిద్దరు అక్కడ ఉన్న వాళ్ళకి అగ్రహారం భూములకి వీటికి సంబంధం లేదు, బీఆర్కే న్యూస్ ఏదో వార్తలు వేసుకుంటుంది, దానివల్ల ప్రయోజనం లేదనే విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి మొన్నే నేను చెప్పాను, పీసపాటి హనుమంతరావు, పీసపాటి సత్యశ్రీ వాళ్ళ భర్త, ఆయనకి ఆమెకి ఉన్న రిలేషను భార్యాభర్తల సంబంధం. పీసపాటి హనుమంతరావు చనిపోయిన తర్వాత పీసపాటి సత్యశ్రీ తనెవరు అంటే తను డిఎఫ్ఐ ఆర్గనైజేషన్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ అని చెప్పి మనం చెప్పే ప్రయత్నం చేసాం. సో ఇప్పుడు సత్యశ్రీకి ఆయనకి మధ్యలో ఉన్న రిలేషన్ని మనం ఒక సేల్ డీడ్లో కూడా చూపించాం గతంలోనే. వాళ్ళ రిలేషన్ ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. అయినా సరే ఇంకా చాలామందికి అనుమానాలు ఉన్నాయి. అసలు నిజంగానే కేవలం ధన్వంతరి అనే పేరు ఉందంటే ఆ ధన్వంతరి అనే పేరుతో ఉన్న ప్రతి ఆర్గనైజేషన్ కూడా ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్తో కనెక్ట్ ఎట్లా అవుతుంది అనేది ఒక క్వశ్చన్ అడిగారు. దానికి సమాధానం ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. మొదటి ప్రూఫ్, నేను చూపించబోయే మొదటి ప్రూఫ్ ఏంటంటే, ఏదైతే పీసపాటి హనుమంతరావుకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్, పీసపాటి హనుమంతరావు పేరు మీద ఉన్న ఆస్తులను ఆ తర్వాత ధన్వంతరి అగ్రహారం పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ ట్రాన్స్ఫర్ అయిన ఆస్తులను బొమ్మకంటి రామలింగారెడ్డి అలాగే మరికొంతమంది కొన్నారు. అవన్నీ మనం చెప్పాం. ఆ డెత్ సర్టిఫికేట్ నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఆయన బతికి లేరు, 2021లోనే చనిపోయారు. దానికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ ఇది. జిహెచ్ఎంసీ నుంచి డెత్ సర్టిఫికేటు 2A సర్కిల్ 9 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ప్రకారము పీసపాటి హనుమంతరావు పేరు మీద ఆయన చనిపోయిన డేట్ కూడా మనకు కనిపిస్తుంది. 2021లో ఆయన చనిపోయారు. దానికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ ఇది. ఈ డెత్ సర్టిఫికేట్కి పీసపాటి హనుమంతరావు పేరు మీద ఉన్న ఆస్తుల్ని అగ్రహారానికి మార్చడానికి గల కారణాన్ని మనం చూపించాం. నిజంగానే ఈ అగ్రహారం అనేది రిజిస్ట్రేషన్ అయిందా లేదా, కేవలం మనం ఓన్లీ చెబుతున్న మాటన అనే ఒక అనుమానం కొద్దిమందిలో ఉంది. దానికి సంబంధించిన ఆ ఫర్మ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ని కూడా నేను సంపాదించాను. ధన్వంతరి అగ్రహారం పేరుతో ఒక కంపెనీ రిజిస్టర్ చేశారు. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నా. ధన్వంతరి అగ్రహారం పేరుతో రిజిస్టర్ అయిన ఫర్మ్, ఆ ఫర్మ్కి ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్కి సంబంధం ఏంటి అన్నది. ధన్వంతరి అగ్రహారము 5014/2027
ఈ పేరుతో రిజిస్ట్రేషన్ అయింది, అక్నాలజ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫర్మ్, దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇది. ధన్వంతరి అగ్రహారం, ధన్వంతరి అగ్రహారం పేరుతో దీన్ని రిజిస్టర్ చేశారు. సో ధన్వంతరి అగ్రహారం, నేను అంతే ఇది ముందు మాట్లాడుకున్నట్టుగా ధన్వంతరి అని పేరు వచ్చిన ప్రతి ఒక్కటి కూడా ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్కి సంబంధం ఉందా అన్న ఒక ప్రశ్నకు సమాధానంగా నేను నెక్స్ట్ డాక్యుమెంట్ చూపించబోతున్నాను. ఆ డాక్యుమెంట్ ఏంటంటే దట్ ఈస్ మినిట్స్ ఆఫ్ మీటింగ్. ధన్వంతరి అగ్రహారానికి సంబంధించిన మినిట్స్ ఆఫ్ మీటింగ్కి సంబంధించిన డాక్యుమెంట్ ఇది. ఈ డాక్యుమెంట్ ద్వారా మనం ఏం చెప్పాలనుకుంటున్నాము అని అంటే, ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అనే కంపెనీనే ఇంకొక కంపెనీని తయారు చేసింది. ఆ కంపెనీ పేరే ధన్వంతరి అగ్రహారం. అందులో ఏదైతే ఇక్కడ చేసే మీకు గుండారం విలేజ్కి సంబంధించిన సర్వే నెంబర్లతో సహా వాటన్నిటినీ ట్రాన్సాక్షన్ చేయడానికి పీసపాటి సత్యశ్రీకి ఆథరైజేషన్ ఇచ్చినగా తయారు చేసిన డాక్యుమెంట్ ఇది. దాంట్లో ఇక్కడ లాస్ట్లో మీరు ఇక్కడ ఫ్రీజ్ చేయండి, లాస్ట్లో ఫ్రీజ్ చేస్తే మీకు కనిపిస్తుంది ఈ మినిట్స్ ఆఫ్ మీటింగ్. దానికి సంతకం పెట్టింది డాక్టర్ పంతంగి కమలాకర్ శర్మ సంతకం పెట్టారు. అక్కడ సత్యశ్రీ ఇక్కడ కనిపిస్తుంది, రిజాల్వ్ దట్ ఆథరైజ్ శ్రీమతి సత్యశ్రీ వైఫ్ ఆఫ్ లేట్ పి హనుమంతరావు, వీళ్ళందరూ సేల్ ఆర్డర్ డీడ్స్ అని ఎగ్జిక్యూట్ చేయడానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇది. ఈ డాక్యుమెంట్ని అఫీషియల్గా ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేసి అక్కడి నుంచి వీళ్ళు ఈ మొత్తం ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారన్న విషయము అర్థమైపోతుంది. సో ఈ మినిట్స్ ఆఫ్ మీటింగ్ ప్రకారం కానివ్వండి, ఆ పీసపాటి సత్యశ్రీకి ఇచ్చిన ఆథరైజేషన్ లెటర్, ఇవన్నిటి ద్వారా ఏం తేల్చాలనుకుంటున్నాము, ఏం తేలుతుంది అని అంటే కీలకమైన అంశం ఇక్కడ బయటకు వస్తుంది. నేను మొదటి నుంచి చెప్తున్నట్టుగా దాదాపుగా 1000 కోట్లు కలెక్ట్ చేశారు వీళ్ళు. 514 నుంచి 516 కోట్లకు సంబంధించిన స్కామ్ గురించి మాట్లాడుతున్నారు. 230 కోట్లకు సంబంధించిన ఆస్తుల్ని మాత్రమే అటాచ్ చేశారు. మళ్ళీ ఈ ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, వీటి ద్వారా ఏం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళకి బెయిల్ ఇచ్చే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సాక్షులను కానివ్వండి, సాక్ష్యాధారాలను కానివ్వండి, ఆస్తులను కానివ్వండి డిస్టర్బ్ చేయకూడదు అన్న ఒకటి ఉంది. దానికి సంబంధించిన బెయిల్ ఆర్డర్ కాపీని కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆ బెయిల్ ఆర్డర్ కాపీ ప్రకారం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. బెయిల్ ఆర్డర్ కాపీ ప్రకారం వీళ్ళు ఎలాంటి యాక్టివిటీస్కి పాల్పడకూడదు అని, వీళ్ళు సాక్షుల్ని కానివ్వండి, సాక్ష్యాధారాలను కానివ్వండి ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేయకూడదు అన్నది. సో ఈ విధంగా చూసినప్పుడు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ బెయిల్ పిటిషన్లో A1, A2, A3, A4లో సత్యశ్రీ పీసపాటి ఉంటారు. తనకు కూడా ఇలాగే వచ్చింది. A1, A2, A3, A4 నలుగురికి కూడా ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సాక్షుల్ని, సాక్ష్యాధారాలని మీరు ప్రభావితం చేసే ప్రయత్నం చేయకూడదు అని. ధన్వంతరి ఏం చేసింది, దానికి సంబంధించిన ఎవిడెన్స్ నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నా. ఆ ఎవిడెన్స్ కాపీ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ధన్వంతరి ఎలా సాక్షులని, సాక్ష్యాధారాలని ఆల్టర్ చేసే ప్రయత్నం చేశారు అని. ఇదేంటంటే ఎవరైతే ఇప్పటికీ ఇన్వెస్టర్లు ఉన్నారో వాళ్ళందరితో కూడా ఒక డాక్యుమెంట్ తీసుకునే ప్రయత్నం చేశారు. దాని ప్రకారం వాళ్ళ దగ్గర ఎక్కడెక్కడైతే ఆస్తులు ఉన్నాయో వాటిలో మీకు ఏం కావాలి, ఎంత తీసుకోవడం మీరు సిద్ధంగా ఉన్నారు అని వాళ్ళు ఇక్కడ ఉన్న దానికి సంబంధించిన వాటిలో సంతకాలు పెట్టి మీ మెయిల్ మెంబర్ ఐడి కానీ అవన్నీ డీటెయిల్స్ కూడా మీరు పెట్టండి, దాని ద్వారా మేము చేస్తాము అనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే దీని ద్వారా వాళ్ళు చెప్పాలనుకుంటున్న మాట ఏంటి అని అంటే సాక్షులని, సాక్ష్యాధారాలని ప్రభావితం చేసే ప్రయత్నంలో భాగంగా ధన్వంతరి ఫౌండేషన్ ఏదైతే ఉందో వాళ్ళ బాధితులను మభ్యపెట్టే ప్రయత్నము, ఆశ చూపే ప్రయత్నము, వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారనడానికి ఇది ఒక ప్రూఫ్. సో ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంబంధించిన కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడే బెయిల్ మీద ఉన్నారో వాళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఇప్పటికే పిటిషన్లు దాఖలవుతున్నాయి. సాక్షులని, సాక్ష్యాధారాలని వాళ్ళు ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్న దానికి ప్రూఫ్స్ నేను మీకు చూపించాను. అంతేకాకుండా ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంబంధించిన ఆస్తులు కేవలం వీరు ఇప్పటిదాకా అటాచ్ చేసిన ఆస్తులే కాకుండా దాదాపుగా 8 జీవో నెంబర్లతో 230 కోట్లకు పైగా వాళ్ళు వాటిని అటాచ్ చేశారు. కానీ అటాచ్ చేసిన దాంట్లో ఈ ఆస్తులు ఎందుకు లేవు, ఒకవేళ లేని పక్షంలో వాటిని అటాచ్ చేయాల్సిన బాధ్యత సిసిఎస్ పోలీసులతో పాటు ప్రభుత్వానికి, న్యాయస్థానాలకు ఉంటే ఆ ఆస్తులను అడ్డం పెట్టుకొని వీళ్ళు చేస్తున్న బిజినెస్ మీదను ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అన్నదే ఇక్కడ నా విజ్ఞప్తి. చూపించేసాం కదా మీకు నేను గుండారం విలేజ్కి సంబంధించిన ఈసీ కాపీలో పీసపాటి హనుమంతరావు పేరు మీద నుంచి అవి అగ్రహారం ట్రాన్స్ఫర్ అయ్యి పీసపాటి హనుమంతరావు ఎవరు అంటే ఏదైతే ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంబంధించిన కంపెనీ, ఆ కంపెనీలో డైరెక్టర్గా ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తికి సంబంధించిన ఆస్తులు వాటన్నింటినీ అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలోనే మనకు మరొక కీలకమైన అంశం కూడా బయటకు వచ్చింది.
బీఆర్కే ఈ యాక్టివిటీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఇంపాక్ట్ జరిగింది. బీఆర్కే న్యూస్ ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి వీడి గురించి మాట్లాడే క్రమంలో రెండు ఉన్నాయి, ఒకటి కాదు. ఒకటి నేను చెప్పినట్టుగా బొమ్మకంటి రామలింగారెడ్డి వాళ్ళ బ్రదర్ బొమ్మకంటి శ్రీనివాస్ రెడ్డి ఈ వార్తని వాళ్ళ విలేజ్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశారని చెప్పేసి ఒక కుటుంబాన్ని చంపేస్తానంటూ బెదిరియడము, వాళ్ళతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అంతు చూస్తానని మాట్లాడిన ఆడియోస్ కూడా మనం మీకు వినిపించాను. ఇప్పుడు అసలు బొమ్మకంటి రామలింగారెడ్డికి ఎందుకు ఇంత బాధ వస్తుంది, బొమ్మకంటి శ్రీనివాస్ రెడ్డికి ఇంత గొడవ ఎందుకు అని అంటే వాళ్ళకు సంబంధించిన కొన్ని విచిత్రమైన అంశాలు తెరపైకి వచ్చాయి. ఎవరైతే ఈ వార్తని ప్రసారం చేశారు, ఈ వార్తని అంటే మనం ఇచ్చిన లింక్ను ఎవరైతే ఫార్వర్డ్ చేశారో వాళ్ళ మీద ఎందుకు వీళ్ళకి అంత కోపం వచ్చింది అన్న దానికి సంబంధించిన ఒక అంశాన్ని చూస్తే వీళ్లకు ఆ కుటుంబానికి మధ్యలో ఒక గొడవ నడుస్తుంది. అందులో రామలింగారెడ్డి ఒక ఫేక్ అకౌంట్, ఒక పాస్బుక్ రెడీ చేయించి ఎగుర్ల శ్రీనివాస్ అనే పేరు మీద ఒక ఇంటి పట్టాన్ని, అదే ఒక పట్టాన్ని తయారు చేసి ఆ పట్టా ద్వారా ఆ భూమిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. 10 ఏళ్ల వయసున్న వ్యక్తి పైన ఎకరానికి పైగా ఆస్తి వాళ్ళ పేరు మీద ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేసి అవి బయటపడిన తర్వాత దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక చిత్రమైన జిమ్మికులన్నీ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ కుటుంబాన్ని ఎవరైతే ఆ గ్రూప్లో ఫార్వర్డ్ చేశారో గుండారం విలేజ్కి సంబంధించిన ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని నాకు వచ్చేసి ఆల్రెడీ, అది మేబీ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చేస్తాను. ఎందుకంటే మన టార్గెట్ బొమ్మకంటి రామలింగారెడ్డి కాదు. బొమ్మకంటి రామలింగారెడ్డి ఇప్పటికే కలెక్ట్ చేసిన డబ్బులు అవన్నీ కూడా మనకు ఖచ్చితంగా వస్తాయి. ఆ బినామీ పేరుతో ఎలా దాన్నంతా ఆపరేట్ చేస్తున్నారో దానికి సంబంధించి ఖచ్చితంగా ఫ్యూచర్లో నేను చేస్తాను. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్న పరిణామాన్ని కూడా ఒకసారి మనము అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నది మాత్రం ఖచ్చితంగా ధన్వంతరి ఫౌండేషన్ సంబంధించిన ఆస్తులు, వాటికి సంబంధించిన అంశాలు. సో నెక్స్ట్ ఇంపాక్ట్, దానికి సంబంధించిన బ్రేకింగ్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఆ బ్రేకింగ్ ప్రకారం బీఆర్కే న్యూస్ వరుస కథనాలతో ఇప్పటికే కదలిక వచ్చింది. కదలిక రావడంతో పాటు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు ఒక్కొక్కరికి లాభం జరుగుతుంది. అందులోనే 8,75,00,000 రూపాయలని బెంగళూరు సంబంధించిన ఎస్ఎన్ కంపెనీ చేసింది. కమలాకర్ శర్మ 21 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చాముండి అగ్రహారం పేరుతో ఒక ప్రాపర్టీని కొన్నట్టుగా ఎంఓయూలు తయారు చేసి ఆ ఎంఓయూల బేస్గా కోట్లాది రూపాయలు సామాన్యుల నుంచి కలెక్ట్ చేశారు. ఆ తర్వాత అది కేవలం ఎంఓయూ మాత్రమే, సేల్ డీడ్ కాదని తెలిసి వాళ్ళు కోర్టుకు వెళ్ళడంతో ఏదైతే ఎస్ఎంజే కోర్టులో ఈ కేసు ఉండగానే ఇప్పుడు ఆ ఎస్ఎన్ కంపెనీ అనే కంపెనీ ఇప్పుడు 8,75,00,000 రూపాయలు డిపాజిట్ చేసింది. సో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు ఇప్పుడు న్యాయం జరుగుతోంది. ఆ బాధితులకు ఇప్పుడు ఊరట లభిస్తోంది. వాళ్ళొక్కరికే కాదు, ఇలా 4,256 మంది బాధితులకు కూడా న్యాయం జరిగేందుకు మొదటి అడుగుగా దీన్ని చూస్తున్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, మనం చెప్పాల్సిన అంశం చాలా క్లియర్ అండ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాను నేను. అగ్రహారం పేరుతో, ధన్వంతరి పేరుతో, ధన్వంతరి అగ్రహారాలు లేకపోతే ఇతరత్ర కంపెనీలకు సంబంధించిన ఆస్తులను ఎవరు కొన్నా, ఎవరి పేరు మీద ఉన్న వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారు. 2023లో కేసు జరగడానికన్నా ముందు, కేసు కన్నా ముందు ఎవరైనా ట్రాన్సాక్షన్స్ జరిగి ఉంటే వాటికి సంబంధించిన అంశం వేరే. కానీ 2024, 2025లో కూడా బొమ్మకంటి రామలింగారెడ్డి లాంటి వాళ్ళు చాలామంది ఆ ఆస్తులను వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారు. వాళ్ళ దగ్గర నుంచి కొన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ ఇష్యూకి సంబంధించి మనం ఆలోచించాల్సింది, అంటే ఇది ఇంకొక బిగ్ బ్రేకింగ్ ఉంది. ఆ బ్రేకింగ్ ఏంటంటే ఈ ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ధన్వంతరి అగ్రహారంతో పాటు మరికొన్ని బినామీ కంపెనీలు చేశారని చెప్పారు కదా. ఆ విధంగా మనం చూసినప్పుడు కేవలము గుండారం విలేజే కాకుండా చిన్న కోడూరు మండలం చౌడారం గ్రామంలో కూడా వీళ్ళ ఆస్తులు ఉన్నాయి. చిన్న కోడూరు మండలం అనంతసాగర్ గ్రామంలో కూడా వీళ్ళ ఆస్తులు ఉన్నాయి. అంతేకాకుండా వీటిని ఎవరు నడుపుతున్నారు, వీళ్ళని ఎవరు అమ్ముతున్నారు, ఈ మధ్యకాలంలో 40 ఎకరాల భూమి అమ్ముడు పోయింది, ఒక పేరు మీద ఇంకొక పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది. దాని డాక్యుమెంట్స్ నేను కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. అది వస్తే దాన్ని కూడా నేను ప్రూవ్ చేస్తాను, దానికి కూడా నేను ఎక్స్పోజ్ చేస్తాను. సో ఈ విధంగా చూస్తే మాత్రం ధన్వంతరి అగ్రహారం పేరుతో ఉన్న ఆస్తులు ఒక్కొక్కటిగా చేజారుతున్నాయి, వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. వాటికి సంబంధించిన అంశాలని మనం చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో కీలకమైన పరిణామము బెంగళూరులో ఉన్న చాముండి అగ్రహారానికి సంబంధించిన ఏదైతే భూమి వివాదం ఉందో దాంట్లో 26 కోట్ల రూపాయలకి వాళ్ళు కాంప్రమైజ్ పిటిషన్ వేసుకొని దాంట్లో 21 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసి 26 కోట్లు వచ్చాయి. అందులో 8,75,00,000 రూపాయలు ఆ కంపెనీకి పే చేశారు అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ మొత్తాన్ని మొదటి నుంచి కూడా ఫైట్ చేస్తున్న వాడి గురించి నేను ఎప్పుడో చెప్పాను. నేను అందులో 4
అసోసియేషన్ మీ మీద ఫైట్ చేసే ప్రయత్నం చేస్తారు. అందులో ఒకటి విక్టిమ్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ అని చెప్పి ఒక కంపెనీ అంటే ఒక అసోసియేషన్, ఒక ఆర్గనైజేషన్ దీని మీద ఫైట్ చేస్తుంది. దాంట్లో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు కళ్ళే గిరిప్రసాద్ శర్మ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎస్, చెప్పండి. గిరిప్రసాద్ శర్మ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంబంధించి మేము గత కొంతకాలంగా వార్తలు టెలికాస్ట్ చేస్తున్నాం, మీరు కూడా చూస్తుంటారు. ఎస్. సో ఇవాళ అప్డేటు చాముండి అగ్రహారానికి సంబంధించి 8,70,00,000 రూపాయలు వాళ్ళు డిపాజిట్ చేశారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దాని మీద మీకున్న సమాచారం ఏంటి సార్? ఖచ్చితంగా అది అధికారికంగానే ప్రకటించమని చెప్పారు. వెరీ నైస్. అది సిసిఎస్ పోలీసుల నుంచినే సమాచారం వచ్చింది. ఏసీపీ గారు మరి అందరికి చెప్పమని కూడా చెప్పారు. ఇది మొదటి స్టెప్. ఓకే. ఇందులో 8,70,00,000 అనేది రిలీజ్ అయింది. వాస్తవానికి ఏంటంటే ధన్వంతరి అగ్రహారంలో చాముండి అగ్రహారం ఎస్ఎన్ సిల్వర్ కైట్స్ అనేది అక్కడ ఒక 7 ఎకరాల్లో వాళ్ళ భూములు ఉన్నాయని చెప్పేసి ఎంఓయూ రాసుకొని, కానీ వాళ్ళు సేల్ డీడ్ చేసుకోకుండా ఈ ఇన్వెస్టర్ల దగ్గర నుంచి భయంకరంగా 100 రూపాయల బాండ్ పేపర్ మీద 4 రకాలైన మోసాలు చేశారు. ఏంటంటే ఒకటి 100 రూపాయల బాండ్ పేపరు, దాని మీద అగ్రిమెంట్ రాస్తారు, తర్వాత మీరు తీసుకోకపోతే మీకు వడ్డీ ఇస్తామని చెప్తారు. ఎక్కువ మటుకు బెంగళూరు పోయి ఉండరు కాబట్టి వడ్డీల క్రమం లేకి కూపీలేకి రాశారు. వీళ్ళందరూ లాగారు వాళ్ళని. సో వాళ్ళకి ఒక కుటుంబంలో అందరినీ లాగిన తర్వాత వడ్డీలు ఇవ్వడం ఆపేస్తాడనమాట. ఓకే. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అని రాస్తాడు, కానీ అగ్రిమెంట్ లో ఏ ప్లాట్ ఎక్కడ సర్వే నెంబర్ ఏం రాయడు. ఒకవేళ వాళ్ళు సిల్వర్ కైట్స్ ఎస్ఎన్ కంపెనీ అనేది ఏంటంటే వాళ్ళకి 450 ఎకరాలు ఉంది బెంగళూరులో. ఆ బెంగళూరులో ఉన్న దానిలో వీళ్ళది 7 ఎకరాలు మాత్రమే, దట్టు ఆన్ ఎంఓయూ మాత్రమే. కానీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేశాడు, అడ్వాన్స్ ఫార్ ల్యాండ్ తీసుకున్నాడు, జస్ట్ రిసిప్ట్స్ కూడా ఇచ్చాడు అన్నమాట. అంటే ఎంటీలో ఇప్పుడు ఎవరైనా చిన్న కొంటే ఆ పేపర్ మీద ఇస్తారు కూడా, అట్లా కూడా ఇచ్చారనమాట రసీదులు. ఆ రసీదులు అన్ని కూడా ఫేక్ అయినండి. ఓకే. డబ్బులు తీసుకున్నది వాస్తవం, కానీ 100ల కొద్ది కోట్లని వాళ్ళు తీసుకొని ఈ రకంగా మోసం చేసిన సందర్భంలో ఎస్ఎన్ కంపెనీ వాళ్ళు ఇట్ సెల్ఫ్ వచ్చి నాంపల్లి ఎంఎస్ఏ కోర్టులో వాళ్ళు మేము డిపాజిట్ చేస్తామంటే అక్కడ వీళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసేసి అక్కడ చేయకుండా చేశారు. బట్ హవెవర్ మేము విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ ద్వారా ఈ హైకోర్టులో ఇంప్లీడ్ చేసినప్పుడు వాళ్ళు ఎస్ఎన్ కంపెనీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. సో ఏది ఏమైనప్పటికీ 8,70,00,000 డిపాజిట్ చేయడం అనేది ఈ ఇన్వెస్టర్లందరికీ శుభసూచకం. కంగ్రాచులేషన్స్ చెప్పాల్సింది. ఎందుకంటే ఇంత పోరాటం తర్వాత సరే అమౌంట్ చిన్నదా పెద్దదాన్ని పక్కన పెడితే మొదటి స్టెప్ పడింది అన్న విషయంలో బీఆర్కే న్యూస్ కూడా మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తుంది. ఇంకొకటి ఎవరు కన్ఫ్యూజ్ కావాల్సిన పని ఏం లేదు. గవర్నమెంట్ అకౌంట్ కూడా షార్ట్లీ ఓపెన్ చేస్తారు. త్రిసభ్య కమిటీ వేశారు వాళ్ళు, కానీ అధికారికంగా ఎవరు త్రిసభ్య కమిటీ అనేది చెప్పలేదు. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. త్రిసభ్య కమిటీ వస్తుంది, అట్లనే గవర్నమెంట్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు డిపాజిట్ చేసిన 8,70,00,000 రూపాయలు కూడా అందులో డిపాజిట్ చేసి అందరు ఇన్వెస్టర్లకి సమానంగా పంచుతారు. ఇది ఓన్లీ నాంది మాత్రమే, ఇంకా అన్ని డబ్బులు వస్తాయి. ఎవరు కంగారు. నాకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పండి. నాకు ఇప్పుడు ఏదైతే బెయిల్ పిటిషన్ ప్రకారం సాక్ష్యాధారాలని ప్రభావితం చేయకూడదు అన్నది వాళ్ళ బెయిల్ పిటిషన్లో ఉందా, అంటే బెయిల్ ఆర్డర్లో ఉన్న ఒక కీలకమైన అంశం. ఇప్పుడు నేను గత కొన్ని రోజుల నుంచి చేస్తోంది సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలము గుండారం గ్రామంలో ఉన్న కొన్ని ఆస్తులను ఇప్పుడు వాళ్ళు అగ్రహారం పేరు మీద నుంచి ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే అది బెయిల్ ఏవైతే నిబంధనలు ఉన్నాయో దానికి వ్యతిరేకంగా జరిగినట్టు భావించాలంటారా? బెయిల్ పిటిషన్ అంటే వాళ్ళ బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా? 200% మీ ఛానల్ ద్వారా మాత్రమే అది వెలికి తీశారు. మీరు కూడా చాలా అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని, ఎందుకంటే ఈ విషయం ఈ మధ్యనే మీ ఛానల్ ద్వారా వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే బెయిల్ కండిషన్స్ ఇట్లా వయలేట్ చేస్తున్నారనే ఉద్దేశంతోనే మేము విక్టిమ్స్ రైట్స్ ద్వారా బెయిల్ రద్దు కూడా వేసామన్నమాట. అది కూడా నంబర్ అయింది, నిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా అయ్యాయి. షార్ట్లీ అవుతుంది. తర్వాత మీరు ఎవరైతే పీసపాడి సత్యశ్రీ అంటున్నారు, ఆరకెళ్ళ అనురాధ, పీసపాడి సత్యశ్రీ అనే వాళ్ళు పెద్ద దొంగలు అనమాట. వాళ్ళని కూడా తిరిగి మళ్ళీ బెయిల్ రద్దు చేపించి లోపల ఏర్పాటు చేస్తున్నాం అనమాట. ఇప్పుడు చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే, అంటే కొద్దిమంది చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు 2024-25 క్రమంలో కూడా అంటే మీరు ఏదైతే ఈ
అటాచ్మెంట్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా ఈ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. కానీ గ్రామంలో కొంతమంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారంటే మా భూములకు కానివ్వండి, మా ఆస్తులకు కానీ ఏం ప్రాబ్లం ఉండదు, మేము ఈ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు అనే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో నిజంగానే అలా కొనుక్కున్న వాళ్ళకి ఏమీ ఇబ్బంది ఉండదంటారా? అంటే మీ ప్రశ్నలో కొంచెం కన్ఫ్యూజన్ ఉందండి. విషయం ఏంటంటే ఏవైతే అటాచ్ చేసిన భూములు ఉన్నాయో అటాచ్ చేసిన భూములు అమ్మడానికి లేదని కన్సర్న్ ఎస్ఆర్ వాళ్ళకి ఆల్రెడీ డిసిపి సిసిఎస్ వాళ్ళు నోటీస్ పంపించారు. సో ఎస్ఆర్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడానికి పవర్ లేదు. అట్లనే మీరు ఆన్లైన్ లో చూసుకుంటే గనక ఆల్ డిఎఫ్ఐ ఏదైతే అటాచ్ చేసిన ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా అండర్ హోల్డ్ లో ఉన్నాయి. ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి రాదు అది. కానీ కొన్ని ఆస్తులు ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంబంధించి ఈ ధన్వంతరి అగ్రహారం పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్. అది నేను చెప్తా వినండి ఒక్క నిమిషం. మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో కరెక్ట్ అవి. ఎందుకంటే కమలాకర్ శర్మ అనే అతను ఈ చీటింగ్ లో భాగంగానే ఈ పీసపాటి సత్యశ్రీ, హనుమంతరావు ఇట్లా వాళ్ళని బినామీలుగా పెట్టుకొని వాళ్ళ పేర్ల మీద జీపీఏ ఇచ్చాడు అనమాట. ఓకే. సో జీపీఏ కూడా దాదాపు 16 మంది ఉన్నారండి. ఆ 16 మంది కూడా ఇల్లీగల్ గా చేసి కొంతమంది ఇప్పుడు లక్ష్మయ్య అని, చారి అని వాళ్ళ దగ్గరనే ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళేసి బెదిరించడాలు, ఈ అక్రమంగా అమ్మడాలు ఇవన్నీ చేస్తున్నారు అనమాట. సో ఇదేంటంటే మనకు 19వ తారీఖు జడ్జిమెంట్ రాగానే వాళ్ళందరినీ కూడా మేము ఖచ్చితంగా జైలు పంపిస్తాం. ఓకే. సో ఇప్పుడు అలా ప్రాపర్టీస్ కొన్న వాళ్ళందరూ కూడా అటాచ్మెంట్కి వెళితే ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయంటారా? అయితే ఒక్కటండి, ఇక్కడ మీరు గ్రామస్తులు ఎవరైతే పర్చేజ్ చేసినారు అనేది ఆ పర్చేసింగ్ డేటు మీరు ఐ థింక్ సెప్టెంబర్ 2025 చూపించారు కదా, అది ఆన్లైన్ లో. అవును. అది గనక జరిగి ఉంటే గనక పీసపాటి సత్యశ్రీ హర్సెల్ఫ్ అక్యూజ్డ్ అవుతుంది అప్పుడు. అవును ఖచ్చితంగా అవి కూడా రద్దు అవుతాయి. ఎందుకంటే సేల్ డీడ్ చేయరు, అంటే ఫేక్ సేల్ డీడ్ అయి ఉండొచ్చు, వాళ్ళకు ఉంటే కూడా వాళ్ళు కూడా ఎరక్షన్ అవుతారు. ఓకే. అయితే ఇప్పుడు ఇవాళ నాకు తెలిసిన కొత్త సమాచారం ఏంటంటే కేవలం ఇవే కాదు, ఇంకా కొత్త ఆస్తులు బయటపడుతున్నాయి. ఆ ఆస్తులు ఇప్పుడు ఇంతకుముందు నేను లైవ్లో చెప్పాను. దాని ప్రకారం చూస్తే అదే ప్రాంతానికి అంటే ఇప్పుడైతే మీరు చాలా ఇన్వెస్టిగేషన్ చేశారు. దాంతో పాటు ఏంటంటే ఉన్నవే కాదు, ఆల్రెడీ తిరుపతిలో కూడా లక్ష్మీ అగ్రహారం అని పెట్టాడు, కనక మహాలక్ష్మి అగ్రహారం అని. అది కూడా కంప్లీట్ గా డబ్బులు ఇచ్చేసానని చెప్పాడు అనమాట. ఎవిడెన్స్ కూడా మీకు పంపుతాం మేము, మీరు ప్లే చేయండి. ఇప్పుడు ఏంటంటే ఆ ఎవిడెన్స్ ప్రకారం అంత డబ్బులు ఇచ్చేసానని చెప్తాడు. కానీ ఇప్పుడు మా దగ్గర ధన్వంతరి ఫోరంలో ఇంకా తిరుపతికి పెట్టిన ఇన్వెస్టర్లు ఉన్నారు అట్లనే. మరి వాళ్ళ కింద డబ్బులు పే చేయడు కాబట్టి మేము తిరుపతిలో కూడా కేసు ఫైల్ చేసామండి. ఓకే సార్, థాంక్యూ సో మచ్. ఏది చేయాలనుకున్నా ఖచ్చితంగా చట్టాలకు తీసుకెళ్తాము. వాళ్ళని ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో అందరినీ జైలుకి పంపిస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అర్థమవుతుంది కదా, ఏదైతే ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంబంధించిన వాళ్ళు కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు ప్రపంచం నన్ను చూడట్లేదు అనుకుంటుంది అని అనుకున్నారు. అంతేకాకుండా రీసెంట్గా వచ్చిన బినామీస్కి సంబంధించిన యాక్ట్ ఏదైతే ఉందో అది కేవలం ఆ తప్పుకు పాల్పడిన వాళ్లే కాదు, ఆ తప్పులో భాగస్వాములైన వాళ్ళందరి మీద కూడా చర్యలకు అది ఇన్సిస్ట్ చేస్తుంది. బినామీ పేర్లతో ఆస్తులను కూడగట్టి వాటిని ఆ తర్వాత అదే బినామీలకు ట్రాన్స్ఫర్ చేసినా, అదే బినామీల పేరుతో అమ్మినా సరే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శిక్షార్హులవుతారు. ఇవి కాదు అన్నట్టుగా మరొక కీలకమైన అంశము, ఎవరు పడితే వాళ్ళు మేము కొన్నాము అని చెబితే సరిపోదు, ఆ కొన్నదానికి సంబంధించిన ప్రూఫ్లు కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో లాగా నోటి మాటతో ట్రాన్సాక్షన్స్ మీరు చూపించలేరు. ఖచ్చితంగా మీరు ఒకవేళ కొని ఉంటే మీరు ఏ అకౌంట్ నుంచి ఎంత అమౌంట్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారు, ఎలా ట్రాన్స్ఫర్ చేశారు అన్న వివరాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి తప్పుని ఒప్పుకొని ఇప్పటికైనా సరెండర్ అయితే మంచిది. లేదు ఇలానే మేము ఈ తప్పులు చేస్తూ పోతాం, మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కోర్టులు అలాంటి వాళ్ళని ఉపేక్షించే అవకాశం లేదు అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను మొన్న చెప్పాను, ఇదిగో ప్రూఫ్స్. పీసపాటి హనుమంతరావు వాళ్ళ భార్య పీసపాటి సత్యశ్రీ పేరుతో ఉన్న ఆస్తులన్నీ కూడా ఆ ఆస్తులకు ఎవరైతే జీపీఏ కానివ్వండి లేకపోతే అథారిటీ ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే పంతంగి కమలాకర్ శర్మ, హూ ఇస్ ద మెయిన్ అక్యూజ్డ్ ఇన్ ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంబంధించిన కేసులో ప్రైమ్ అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తి, A1గా ఉన్నారు ఆయననే ఇదంతా నడిపిస్తున్నారని అర్థమైపోయింది. కాబట్టి ఈ ఇష్యూ ఇంకా కంటిన్యూ అవుతుంది. వేరే గ్రామాల్లోనూ వేరే జిల్లాల్లోనూ వేరే చోట ఎక్కడెక్కడ ఉన్నాయని ఆల్రెడీ నేను చెప్పాను. ఇప్పుడు గుండారం విలేజ్కి ఆనుకొని ఉన్న విలేజ్లో జరిగిన దందాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను. అలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఇస్తూనే ఉంటాను. ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం.
స్టేట్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.